హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో అయితే గవర్నమెంట్ ఏర్పాటయ్యి 2 సంవత్సరాలు అయితే పూర్తిగా వస్తుంది. అయినా గానీ ఇప్పటి వరకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు అని చెప్పి అయితే ఎంతోమంది నిరుద్యోగులైతే నిరాశతో అయితే ఎదురు చూస్తున్నారు. ఇంకా వస్తదేమో అని. కానీ నోటిఫికేషన్ అయితే ఇప్పటి వరకు అఫీషియల్‌గా అయితే ఏది రిలీజ్ కాలేదు. అయితే ఎక్కువగా ఖాళీలు మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నాయి అనే విషయాన్ని కొత్తగా వచ్చినటువంటి డీజీపీ గారు ప్రెస్ మీట్‌లో తెలియజేశారు. ఏ పోస్టుకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే విషయాల గురించి అయితే ఈ వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. కానీ అంతకంటే ముందు ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్‌కి సంబంధించిన వీడియోల కోసం నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల వివరాలను సేకరిస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖలోనే 12,452 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారికంగా గుర్తించారు. సివిల్ పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఎక్కువగా 8,442 పోస్టులు అనేవి ఉన్నాయి. అట్లనే ఏఆర్ కానిస్టేబుల్ కూడా 3,271 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఎస్ఐకి సంబంధించి సివిల్ ఎస్ఐ అయితే 677, అలాగే ఏఆర్ ఎస్ఐకి సంబంధించినవి అయితే 40 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి. అలాగే టీజీఎస్పీ కేటగిరీలో కూడా 22 పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది రిపోర్ట్లో అయితే తెలియజేసింది. ఇదే విషయాన్ని కొత్తగా వచ్చినటువంటి డీజీపీ గారు ప్రెస్ మీట్లో కూడా తెలియజేశారనమాట. మరి ఆ జాబ్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇస్తారో ఏమో తెలియదు కానీ ఖాళీలు అయితే భారీగానే ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇప్పటి నుంచే ఎవరైనా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే జాబ్ కొట్టడానికి అయితే ఈజీగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎడ్యుకేషన్కి సంబంధించి, జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి, గవర్నమెంట్కి సంబంధించిన విషయాల కోసం అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.